ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూన్ నెల 23వ తేదీ నుండి జూన్ నెల 29వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో రవి, బుధ, శుక్రగ్రహాలు, కన్యా రాశిలో కేతుగ్రహం, ధనస్సు రాశిలో చంద్రగ్రహం, అలాగే కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో కుజగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి రాశిలో కుజగ్రహం, 2వ స్థానంలో గురుగ్రహం, 3వ స్థానంలో రవి, బుధ, శుక్రగ్రహాలు, 6వ స్థానంలో కేతుగ్రహం, అలాగే 9వ స్థానంలో చంద్రగ్రహం, 11వ స్థానంలో శనిగ్రహం, 12వ స్థానంలో రాహుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం ఈ మేషరాశి వారికి బాగా అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా రాశిలో రాశ్యాధిపతి ఉండడం అది మంచి పట్టుదలకి, మన అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడానికి, పటిష్టంగా ఆలోచన చేయడానికి బాగా పనికొస్తుంది. అలాగే కొంచెం తొందరపాటు ఉంటుంది. అయితే మిగిలిన విషయాల్లో కూడా ఇంకా బాగా అనుకూలంగానే ఉంటుంది. ఆలోచన తీరు బాగుంటుంది, మంచి స్టాండర్డ్గా ఉంటుంది. ఆచరణ చేసే విధానం కూడా చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి ఇది మంచి అనుకూలమైన స్థితిగానే చెప్పుకోవచ్చు. అలాగే ధనస్థానంలో గురువు ఉండడం కూడా మంచి శుభదాయకమే. ఆర్థిక పరంగా మంచి వృద్ధి కనబడుతుంది. మంచి అనుకూలమైన స్థితిగతులు పెరుగుతాయి. కుటుంబ సంబంధించిన విషయాల్లో కానీ, మరి ధన సంబంధించిన విషయాల్లో కానీ అనుకూలతలు పెరుగుతాయి. మాట తీరు కొంచెం దూకుడుగా ఉంటుంది, దాన్ని కొంచెం తగ్గించుకోవాలి. మంచి అనుకూలమైన స్థితే కానీ కొంచెం తొందరపాటు అది లేకుండా ఉంటే అన్ని రకాల విషయాల్లో కూడా మంచి అనుకూలమైన స్థితి బాగా కనపడుతుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితోటి కూడా మంచి అనుకూలమైన స్థితిగతులు కలుగుతాయి. అలాగే అనుకోకుండా బంధుమిత్రులందరినీ కూడా కలవడం, చూడడం, మాట్లాడడం జరుగుతుంటుంది. చిన్న చిన్న ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంటుంది. బాగానే అన్నిట్లో కూడా అనుకూలమైన పరిస్థితే కనబడుతుంది. అలాగే గృహ వాహన యోగాలన్నీ కూడా బాగానే అనుకూలంగా ఉంటాయి. ఈ వారంలో అటువంటి పనులకి అనుకూలమైన స్థితి పెరుగుతుంది. ఆర్థికపరమైన బలం కూడా పెరిగే ఉంటుంది. కాబట్టి గృహ సంబంధించిన, వాహనం సంబంధించిన విషయాల్లో క్రయ విక్రయాదులు చేయడానికి ఇది అనుకూలమైన స్థితిగానే తెలుస్తోంది. అలాగే విద్యా వ్యవహారాదులు, విద్యా సంబంధించిన విషయాల్లో కూడా మంచి అనుకూలత ఉంటుంది. విద్యల్లో విద్యార్థులకి మంచి గుర్తింపు, గౌరవం కలుగుతాయి. అలాగే మంచి మంచి విద్యా సంస్థల్లో చేరడం, మంచి విధానంతో మంచి చురుకుగానే విద్యల్లో పాల్గొనడం జరుగుతుంటుంది. విద్యలో మంచి అనేక అభివృద్ధి పనులు కనబడుతున్నాయని అర్థం. అలాగే సంతాన సంబంధించిన విషయాల్లో కూడా ఈ మేషరాశి వారికి మంచి అనుకూల స్థితే ఉన్నది. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనుకూల స్థితి ఉన్నప్పటికీ అది ఒక్కొక్కసారి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన రుణ ఒత్తిడి బాగానే తగ్గుతుంది. రుణ సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలంగా ఉంది.
అయితే మనం రుణం తీర్చుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తే మంచి అనుకూలత కలుగుతుంది. రుణాలు తగ్గే అవకాశం ఉంది ఈ సమయంలో ప్రయత్నం చేస్తే. కాబట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే మనం కొత్తగా రుణాలు చేయకుండా ఉండడం మంచిది. ఒకవేళ చేసినా తొందరగానే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కానీ రుణాలు తీర్చడానికే కానీ చేయడానికి అంత అనుకూలంగా ఉండదు. కాబట్టి రుణాల విషయంలో కొంచెం తీర్చడానికే ప్రయత్నం చేయమని చెప్పబడుతుంది. అలాగే ఏదైనా చిన్న చిన్న సమస్యలు, అది తగాదాలు లాంటివి వస్తే అటువంటి సమయంలో బాగా జాగ్రత్తగా ఉండాలి. అవి పెరిగి పెద్దదయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు ఈ వారం మాటలు, వివాదాలు అనేవి పెట్టుకోకుండా ఉంటే బాగుంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. మంచి స్థితిగతులే ఉంటాయి. పెద్దగా ఇబ్బందులే ఉండవు. అది ఇంకా సమస్యలు ఏదైనా ఉంటే తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన రుణ సంబంధాలన్నీ కూడా తగ్గించుకుంటూనే కొంత పొదుపు కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారంలో ఏదైనా పొదుపు నిర్ణయాలు తీసుకుంటే మంచి ఉపయుక్తంగానే ఉంటుందని తెలుస్తుంది. ఇంకా ఏదైనా డిపాజిట్ చేయడం, పెట్టుబడులు పెట్టడం, షేర్ మార్కెట్, రియల్ ఎస్టేటు ఇలాంటి వాటన్నిటికీ కూడా అనుకూలంగానే ఉన్నదని తెలుస్తుంది. కాబట్టి ఎక్కడైనా సరే మనం నిల్వ చేసుకోవడానికి సరిపడే ఆలోచనలు ఈ వారం చేయవచ్చు. చేసినా కానీ ఉపయోగపడతాయి. కానీ దీని ప్రకారమే మళ్ళా జూద ప్రక్రియ కలిగిన వాటిలో మాత్రం అదే రియల్ ఎస్టేటు మరి షేర్ మార్కెట్ ఆ రెండు కూడా ఇలాంటి కేటగిరీ కింద ఆలోచనలోకి వస్తాయి. కాబట్టి అలాంటి వాటిల్లో ఎక్కువ మొత్తం పెట్టుబడి పెట్టకుండా ఉండాలి. అది నిల్వ చేసుకోవడం అంటే మనం డిపాజిట్ చేసుకోవటం, స్టోర్ చేసుకోవడం అనే అర్థం తీసుకోవాలి. కానీ షేర్ మార్కెట్లో కూడా నిల్వ చేసుకోవచ్చు, అలాగే రియల్ ఎస్టేట్లో కూడా నిల్వ చేసుకోవచ్చు. అలాంటి వాటిలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అది ఒడిదుడుకులకి తొందరగా లోనవుతాయి. కాబట్టి అవసరాన్ని బట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అయినప్పటికీ ఇది మంచి సమయమే పెట్టుబడి పెట్టడానికి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసుకొని పెద్ద పెద్ద స్థాయిలో పెట్టుబడి పెట్టుకోకుండా సాధారణ స్థాయిలో పెట్టుకుంటే పెద్దగా ఇబ్బంది ఉండదు. అలాగే భాగ్యస్థితి కూడా చాలా బాగుంటుంది. ఈ భాగ్యస్థితి పెరగడానికి మరి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మొదలైన వాళ్ళు కూడా సపోర్టు ఉంటారు. అలాగే మనకి బంధుమిత్రుల నుంచి కూడా సహాయ సహకారాలు అందుతాయి. కాబట్టి ఇట్లాంటి స్థితిగతుల్ని ముఖ్యమైన మిత్రుల నుంచి కూడా సహాయం అందుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఏదైనా వృద్ధికరమైన విషయాల్లోకి వెళ్ళినప్పుడు దాంట్లో కొంతవరకు అందరు కూడా సహాయం చేస్తారు, సపోర్ట్ ఉంటారు. అంటే భూమి లాంటివి ఏదైనా తీసుకోవాలనుకున్నా, మరి ఇల్లు లాంటివి కానీ భూమి లాంటివి కానీ అప్పుడు వాళ్ళ సలహాల వల్ల కొంత ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అలాగా ఆర్థికపరమైన విధానాల్లో భాగ్య సంపదలు పెరిగే అవకాశం కూడా బాగానే ఉంది. అలాగే ఉద్యోగ స్థితి, వ్యవహారం అంతా కూడా మంచి అనుకూలమైన స్థితిగతులతోటే ఉంటుంది. ఉద్యోగంలో కొద్దిగా వృద్ధి కనబడుతుంది. ఆ వృద్ధి అంటే ఆర్థికపరమైన ధనపరమైన వృద్ధి కావచ్చు. అలాగే గుర్తింపు, గౌరవం కలిగేటువంటి స్థితిలో మార్పు చెందవచ్చు. అనుకూలమైన స్థితిలోనే ఉద్యోగ స్థితి ఉంటుందని అర్థం. అలాగే లాభసాటిగా ఉంటుంది, మంచి ఆలోచన స్థితిగతంగా ఉంటుంది. మనం అనుకున్న చోటికి ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం కూడా బాగానే ఉంటుంది. పెద్దగా ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఉద్యోగపరమైన విషయాల్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకా మేలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. మనకు రావాల్సిన ధనం ఏదైనా ఉంటే ఉద్యోగ సంస్థల నుంచి అది అందుతుంది. ప్రయత్నం చేసుకోండి. అలా అన్ని రకాల విషయాల్లో కూడా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అనుకూల పరిస్థితి ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఖర్చుల విషయంలోకి వస్తే కొద్దిగా సాధారణమైన ఖర్చులే ఉంటాయి. కాకపోతే కొంచెం క్వాలిటీ పరంగానైతే మరొక రకంగా అయితే అది అధికమైన ఖర్చులు కూడా చేయవలసి వస్తుంది. అయితే మనకు కావాల్సిన
వస్తువులు కొంచెం అధికమైన ఖర్చు పెట్టి తీసుకోవాల్సిన వస్తుంటుంది. అది మంచి క్వాలిటీ కోసమో కంపెనీ బ్రాండ్ నేమ్ కోసమో ఇలాగా ఏదో ఒక పేరు చెప్పి మనం అందరూ తీసుకునే దానికంటే కొద్దిగా అధికమైన ధరలో తీసుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. అయితే మిగిలిన సంబంధమైన విషయాలన్నీ కూడా సాధారణంగానే ఉంటాయి. ఖర్చులు అనుకోకుండా జరిగే ఖర్చులు పెద్దగా ఉండవు, కానీ మనం చేసే ప్రతి దాంట్లో కూడా ఒక పాలు ఎక్కువ ఖర్చుగానే కనబడుతుంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహ ప్రయత్నాలు ఈ వారం చేస్తే కుదిరే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలపడతాయి. అలాగే ఇతర దేశాలకి ఇతర రాష్ట్రాలకి వెళ్ళడానికి ప్రయత్నం చేసే వాళ్ళకి కుదురుతుంది. ఇవన్నీ కూడా కొంత అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయి. మొత్తం మీద ఈ మేషరాశి వారికి చూడగా అన్ని రకాల ఫలితాలు బాగానే ఉన్నాయి. ఒక వాక్ స్థానం అనేది కొంత కంట్రోల్ చేసుకోవాలి. ఏదైనా పని చేసేటప్పుడు తొందరపాటుతనం తగ్గించుకోవాలి. మాట తీరు మార్చుకోవాలి. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అయితే దూకుడు ప్రవర్తన అనేది తగ్గించుకోవాలి. కొంతవరకు తగ్గే ఉంటారు, కానీ అప్పుడప్పుడు విచక్షణ అనేది దానికి తగినట్టుగా ఉండక తొందరపాటుగా మాట్లాడటం, తొందరపాటుగా ఆలోచన చేయటం, అనవసరంగా మాట జారటం, ఇలాంటి పరిస్థితుల వల్ల కొంచెం చిన్న చిన్న సమస్యలు వస్తాయి. కానీ అవి కూడా మనం ముందరనే తెలుసుకొని కంట్రోల్ చేసుకొని ఈ వారం రోజులు కొంచెం మౌనంగా ఉండటం, అంటే తొందరపాటు లేకుండా మాట్లాడటం, ఆచితూచి వ్యవహరించడం, ఆలోచన చేసి మాట్లాడటం, పెద్దల యందు గౌరవంగా ఉండడం, ఇలాంటి పనులు చేసుకుంటే బాగుంటుంది. ఏదైనా ముఖ్యమైన పనులు చేసేప్పుడు పెద్దల సలహాలు కూడా తీసుకోండి. అన్ని రకాల విషయాల్లో ఈ మేషరాశి వారికి శుభాధిక్యతగానే ఉన్నదని తెలుస్తుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకుంటే బాగా అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.